ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. మనం ఎన్నో పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఒక కొత్త కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక ఆడసింహము మగ సింహము జంటగా ఉండేవట. కొంతకాలానికి వీటికి 2 పిల్లలు పుట్టినాయి. ఈ పిల్లల్ని కన్న తర్వాత ఈ ఆడపులికి ఆడసింహానికి వీటికి ఆకలి ఎక్కువట. అయితే మగ సింహాన్ని ఏదైనా ఆహారం పట్టుకురా, నాకు చాలా ఆకలిస్తుందని చెప్పింది. చెప్పేసరికి ఈ సింహం బాగా వెతికి 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 చూడగా ఏమీ ఆహారం దొరకలేదు. సాయంకాలం చీకటి పడే వేళ అప్పుడే పుట్టిన ఒక నక్క కూన దొరికిందట సింహానికి. నక్క చచ్చిపోయింది, ఆడనక్క. పుట్టిన పిల్ల దొరికింది. ఈ పసిగుడ్డుని చంపబుద్ధి కాలేదు సింహానికి. అది దాన్ని నోట కరుచుకుని తీసుకొచ్చి ఆడసింహానికి అప్పచెప్పిందట. ఏమీ దొరకలేదు ప్రియురాలా, ఇవాళ అనుకోకుండా ఈ నక్క కూన దొరికింది. ఇది స్వజాతి ప్రాణి, మనలాగానే దీనికి గోళ్ళు పళ్ళు అన్నీ ఉంటాయి. మన జాతి జంతువు, పసిబిడ్డ, దాన్ని చంపలేకపోయాను. నెత్తుటి వాసన పోలేదు. ఏదైనా ఇంకో జంతువు కంటపడితే దీన్ని తినేస్తాయని తీసుకొచ్చానంటే, ఈ చంటి పిల్లని చూసేసరికి చిన్న కూన నక్కపిల్ల దాన్ని చూసేసరికి ఆడసింహానికి జాలేసింది. పోనీలే, ఈ ఉన్న పిల్లలతో పాటు అది కూడా నా పాలు దాగి పెరుగుతుందని ఏం చేసిందట, తన సొంత పాలిచ్చి తన 2 పిల్లలతో పాటుగా ఈ నక్క పిల్లని కూడా పెంచింది. సింహం పిల్లలు నక్క పిల్ల కలిసి 3 కలిసి పాలు తాగేవి, ఆడుకునేవి. వాటికి తల్లి తమ వేరు ఇది వేరు అని సింహాలకి తెలియలేదు, నక్కకి తెలియలే, హాయిగానే ఉంటుంది. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత నక్కకి తెలిసిపోయింది. తనలాంటి వాటి సౌండు శబ్దాలు అవన్నీ అది గుర్తుపడుతోంది. సింహం పిల్లలు అంత తెలివిగా లేవు, వాటికి తెలియలే. అయితే ఈ 3 పిల్లలునట ఒకరోజు అడవిలో వెళ్తుంటే ఒక పెద్ద అడవి ఏనుగు కనపడిద్దట. సహజమైన శౌర్యంతో సింహం పిల్లలు 2 గర్జించి ఆ ఏనుగు మీద పోట్లాటకి పూనుకున్నాయి. అరుస్తున్నాయి, దూకడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నక్క మాత్రం హడిలిపోయింది ఏనుగుని చూసి ఏం చెప్పిందంటే, బాబోయ్, ఇది మన జంతువు, మన శత్రువు, సహజ శత్రువు ఏనుగు సింహాలకి. దీంతో ఎదిరి పోరాడకూడదు, దీంతో పోరాడాలంటే పెద్ద శరీరం ఉండాలి, మీకు శరీరం లేదు అని చెప్పేసి వెనక్కి తీసుకొచ్చేసి. అయితే ఇలా వెనకాల అది పెద్దదనుకుంటున్న నక్కపిల్ల తమనట్లా డిస్కరేజ్ చేసేసరికి జ్యేష్ఠ భ్రాతగా భావించినాయి, అంటే వాటి పెద్దన్నయ్యగా భావిస్తున్నాయి ఆ పిల్లలు 2, సింహం పిల్లలు 2. ఈ నక్క మాటలు విని నిరుత్సాహపడి ఇంటికి వచ్చేసినాయి. వచ్చాక సాయంకాలము తల్లికి చెప్పినాయట, పెద్ద ఏనుగు కనపడింది, అన్నయ్య చాలా భయపెట్టేశాడు, అది కుమ్మేస్తుంది, దంతాలతో కొట్టేస్తుంది, నాన్నను కూడా ఇదివరకు కొట్టింది, మిమ్మల్ని చంపేస్తుంది, కాలుతో తొక్కేస్తుందని చాలా బెదిరించాడు. కాబట్టి అన్నయ్య మేము వచ్చేయాల్సి వచ్చింది, లేకపోతే మేము ఏదైనా చేసేవాళ్ళం, దానికి కొంచెం దెబ్బైనా కొట్టేవాళ్ళం. ఇట్టా మమ్మల్ని చేసేసింది, మమ్మల్ని డిస్కరేజ్ చేసిందని తల్లి దగ్గర పోరాడినాయి. అన్నతోటి పోరాడేసరికల్లా నక్క గట్టిగా కేకలేసింది, తిరగబడింది. నా మీద ఇలా గట్టిగా మాట్లాడడానికి వీల్లేదు, నేను పెద్దవాడిని, మీరు చిన్నవాళ్ళు, చిన్నపిల్లల్లా ఉండాలి అని ఇలా గట్టిగా కేకలేసేసరికల్లా సింహం పిల్లలు 2 కొంచెం బెదిరి అన్నయ్య పోట్లాడుతుంటే భయపడి, అంటే పెద్దవాడని భావిస్తున్నాయి కదా, కామ్గా ఉన్నాయట. ఏదో తల్లి దగ్గర కాసిన పాలు తాగి అటు ఇటు తిరిగి ఒక మూలకు వచ్చింది. ఈ ఆడసింహం ఏం చేసిందట, నక్కని పక్కకి తీసుకెళ్ళి నాయనా, నువ్వు నక్కపిల్లవి, పుట్టిన పసిగుడ్డువి, మీ తల్లి చనిపోయిందని మీ తండ్రి, నా సింహపు తండ్రి తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు. నీలాంటి 2 పిల్లలకి తల్లినైన నేను నిన్ను కూడా పాలిచ్చి పెంచాను. నీకు తెలిసిపోయింది నువ్వు నక్కవని, మా జాతి కాదని, వాళ్ళు నీకంటే వేరే జంతువులని నీకు అర్థమైంది. కానీ పసితనం వల్ల నా పిల్లలు అలా తెలుసుకోలేదు, ఎందుకంటే నక్క జాతికి తెలివి ఎక్కువ, నువ్వు తొందరగా తెలుసుకున్నావు. సింహపు జాతికి ఆ తెలివితేటల్లో వాటికి పౌరుషం వచ్చింది, సహజమైంది. తన మన భేదం తెలుసుకునేంత తెలివి ఇంకా రాలేదు. ఒకసారి కనుక వాటికి అర్థమైందా, నువ్వు అన్నవని, మాతో పాటు పాలు తాగేవని, ఆడుకున్నవని పొరపాటును కూడా చూడవు. ఎందుకంటే పెరిగే కొందికి వాటికి పౌరుషమే పెరుగుతుంది. తనది కాని దాన్ని దగ్గరికి రానివ్వవు, అవి ఇంకా తెలుసుకోలేదు. తెలుసుకున్నాయా నేను చంపేస్తాయి. కాబట్టి ఇప్పుడే వెళ్ళిపో, నీకు అర్థమైంది వీళ్ళు నువ్వు ఒకటి కాదని. ఇక నువ్వు మా దగ్గర ఉండద్దు. భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా నువ్వు వీళ్ళు కలవచ్చు, కానీ వీటితో పాటు ఉండి వాటిని నువ్వు తమ్ముడుగా, అన్నయ్యలుగా, నువ్వు అన్నగా వీళ్ళు తమ్ముళ్ళుగా నువ్వు కంట్రోల్ చేయలేవు. ఇంక ఇది జరిగే పని కాదు నాయన, నీ దారిని నువ్వు వెళ్ళిపో. అడవిలోకి వెళ్తే నీ జాతి వాటికి కనిపిస్తాయి, నువ్వు ఎలాగో అరుస్తావు కదా, అరిచి పిలిస్తే వాళ్ళలో ఎవరో ఒకళ్ళు చూసి నిన్ను స్వజాతీయుడు కాబట్టి చేర్చుకుంటారు అని చెప్పి పంపించేసి.
ఈ నక్కపిల్ల అడవిలోకి వెళ్ళింది. చూసి అక్కడక్కడ ఉండుండి దానికి మొహం పైకెత్తి అరవటం తెలుసు. అది నక్క ఊళబెట్టడం అంటారు. ఊళ కాదు, ళా అనాలి. ఊళ. ఆ ఊళ శబ్దం చేసేసరికల్లా ఆ దారిన పోతున్న నక్కలు ఇది ఎక్కడో కొత్త నుంచి నక్కపిల్ల వచ్చిందని పిలిచి ఎవరో ఎక్కడి వాడివి ఏమిటి అని తమ గుంపులో కలిపేసుకుంది. ఈ నక్క క్రమంగా పెద్దదైంది. వాటిలాగానే అడవిలోకి వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకోవటం. పారసైట్స్గా ఉంటాయి నక్కలు. అవి సింహాలు అవి సంహరించిన తర్వాత జంతువుని అవి తిని వదిలేసిన వాటిని తింటాయి. వీళ్ళతో పాటు వెళ్ళి అలాంటిది పెద్ద ఆహారాన్ని తీసుకోవటము, తర్వాత ఈ ఊళ్ళల్లోకి అక్కడికి వెళ్ళి కోడి పిల్లల్ని ఎలుకల్ని వాటిని పట్టుకోవటము నేర్చుకుని తన దారిన తనుంది. ఎప్పుడూ కూడా ఒకే జాతి వేరువేరు జాతుల వాళ్ళని ఒక చోట పెంచినా కూడా స్వజాతి లక్షణాలు అవి వదిలిపెట్టుకోలేవు. ఆ లోపల నుంచి ఆ గుణం వచ్చేస్తుంది. సింహ పిల్లలకేమో పోరాడే గుణం వస్తుంది, నక్క పిల్లకేమో పారిపోయే గుణం వస్తుంది. దాని లోపల అదే ఉంటుంది. మనుషుల్లో ఇలా ఉండటం కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. కానీ మానవుల్లో కూడా జాతి లక్షణాలు బెదరటము, భయపడ్డము, లేదా ధైర్యము సాహసంతో దూకటము, తెలివిగా ఆలోచించటము లేదా తెలివి తక్కువగా ప్రవర్తించటము, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటము లేదా ఫాలోవర్స్గా మాత్రమే ఉంటూ ఉండటము, చెప్పిన మాట వినడము వినకపోవటము, ఇవన్నీ వాళ్ళ తాలూకు రక్తగతమైన లక్షణాలు. అవి బయటకు వస్తూనే ఉంటాయి. ఎలాంటి చోట పెరిగినా రక్తగత గుణాలు రాక మానవు. ఈ రక్తగత లక్షణాలు కొన్ని వస్తాయట. వీటినే మనం జీన్స్ అంటాం కదా. కాబట్టి ఒకే జాతి మనుషులు ఒక చోట ఉండటం మంచిది. వేరువేరు జాతుల వాళ్ళు కలిసినప్పుడు ఎప్పుడైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటివి బయటపడతాయని ఈ విష్ణు శర్మ గారు రాజకుమారులకి తెలియజేశారు. ఇది పాతకాలపు కథ కదా. ఈ కాలంలో అలా జరగచ్చు, జరగకపోవచ్చు. జరగటానికి అవకాశం ఉంది, జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ ఒకే రకమైన ఆలోచన విధానాలతోటి అది ఉంటున్నారు కాబట్టి. కానీ ఒక పురాతన గాథగా ఇది మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన కథనే అనుకుంటున్నాం. సో కథ కంచికి మనం ఇంటికి. రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ ఒక కొత్త కథ చెప్పుకుందాం. అడవిలో ఉన్నట కరాళకేసరుడు అనే ఒక పెద్ద సింహం ఉండేదట. ఈ సింహం వెనకాల దూసరకుడు అనే పేరున్న ఒక నక్క ఆయన వెనకాల తిరుగుతూ ఉండేది. అంటే ఊరికే వెనకాల సెక్రటరీ లాగా అనమాట. అయితే ఒకసారి ఏమైంది, ఈ నక్క సలహాతోటి ఒక ఏనుగుల గుంపు మీద పడిందట సింహం. పడితే ఆ ఏనుగుల్లో పెద్ద ఏనుగు బాగా మదించి ఉండి ఈ సింహాన్ని చితకొట్టేసింది, ఎత్తి విసిరేసింది. కాలు గట్టి దెబ్బలు తగిలేసింది. దాంతో సింహానికి అస్సలు ఓపిక లేదు, కాలు కుంటుతోంది, కొంచెం పళ్ళు కదిలినట్టు అయిపోయినాయి, చాలా బాధపడుతోంది. సరే ఇక ఏం చేస్తుంది, ఆ డెన్లో పడుకుని గుహలో పడుకుని ఉంది. వారం 10 రోజులు గడిచేసరికల్లా ఆకలికి నిస్త్రాణ వచ్చేసింది. ఈ దూసరకుడు ఉంది కదా నక్క, అది వెళ్ళి రాజుగారి దగ్గర కూర్చుని, అయ్యా నాకు చాలా ఆకలిగా ఉందండి, 10 రోజులు అయిపోయింది తిని, మీరు ఏదైనా జంతువుని కొడితే ఆ కొట్టిన జంతువుని తినేవాడిని, మీరేమో కొట్టలేకపోతున్నారు, నేను తినలేకపోతున్నాను, నాకు పరమ నీరసంగా ఉంది, ఏం చేయాలో తెలియటం లేదండి అంటే సింహం కొంచెం మొహమాటంగా ఏమందంటే, నేను వేటాడలేనురా, కాళ్ళు అవి నొప్పులు, ఇంకా కోలుకోలేదు, ఓ పంచి నువ్వు అట్టా రోడ్డు మీదకి పోయి ఏదైనా ఒక జంతువుని మన గుహ దాకా తీసుకురా, ఇందాక వస్తే కొట్టగలను, నేను పరిగెత్తి కొట్టడం ప్లాన్ చేసి కొట్టడం అవంతా నాతోని కాదు, ఇంత మటుకు చేయగలుగుతా, నువ్వు ఏదైనా జంతువుని తీసుకురమ్మంటే సరే ఏం చేసిందట ఈ నక్క, ఊళ్ళోకి వెళ్ళింది. వెళ్ళి అక్కడ మేస్తున్న ఒక గాడిదను చూసి పలకరించింది. ఏమిటో మేనలుడా ఇంత బాగా చిక్కిపోయావు, ఆ మధ్య ఎప్పుడో చూసినప్పుడు బాగుండేవాడివి, సన్నగా అయ్యావు ఏమిటి అని అడిగింది. అడిగేసరికి ఆ గడ్డి పరకలు పెరుక్కుని తింటున్న గాడిద ఏం చెప్పిందంటే, ఏం చేయను మావా, మరి మా ఓనర్ ఉన్నాడు కదా చాకలైన, ఆయన విపరీతంగా బరువేస్తాడు నా మీద, 4 గోళ్ల పని చేయిస్తాడు, పచ్చగడ్డే పెట్టడు, ఇలాగే ఇగో దుమ్ములో ఉన్న గరికని పీక్కు తినాల్సి వస్తుంది, ఆహారం జాలదు పని ఎక్కువను, దాంతో నేను ఇట్లా అయిపోయాను, బక్కచిక్కిపోక ఇంకేమవుతాం, తిండేది నాకు అన్నాడు. అనేసరికల్లా ఈ దూసరకుడు అంది, అయ్యో అదేమిటి, అడవిలో అసలు ఎట్లా ఇంద్రనీలమణులు లాంటి గరికుంది, మెరిసిపోతూ ఉంటుంది, అట్లాంటివి 10 రోజులు తిన్నావంటే జామని కోలుకుంటావు నువ్వు, చాలా ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఆ గరికలో మాకు అడవిలో ఉండే గడ్డిలో ఆ బోల్డ్ అన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉంటాయి, అలాంటివి తింటే నీలాంటి వాడికి మొగతనం పెరుగుతుంది, బలం పెరుగుతుంది, పని ఏమిటి ఎడంకాలతో చేసేస్తావు నువ్వు అన్నది. అనేసరికల్లా ఈ గాడిద పేరేమిటి, లంబకర్ణుడు, అంటే పొడుగు చెవులు కలిగిందనమాట. ఈ లంబకర్ణ గాడిద ఏమందంటే, అమ్మో ఇంకా నయం, మేమేమో గ్రామ్య జంతువులం, ఊళ్ళల్లో ఉండేవాళ్ళం, మా పరిగెత్తడం పారిపోవడం రక్షించుకోవడం అట్లాంటి వ్యవహారాలు ఏమీ రావు,
మీ అడవి నిండా ఏమో ప్రమాదకరమైన క్రూర జంతువులు, నా వల్ల కాదు, నా భయము, ఊళ్ళోకి అక్కడికి రావడానికి ఊరు వదిలిపెట్టి మా ఓనర్ కూడా ఒప్పడలేదు, ఎందుకు వచ్చింది, ఏదో ఇట్లాగే బతుకుతానంది అనేసరికి దూసరకుడు ఒప్పుకోలే. అయ్యో ఇంకా నయం, ఇలా చాకలాయనతో బాధపడి 3 ఆడగాడిదలు ఊరు వదిలిపెట్టేసి అడవిలోకి చేరినాయి. 3 ఆడవే, చక్కగా అక్కడ గడ్డి తిని బాగా బలిసి యవనోత్సాహంతో ఉన్నాయి. ఉద్రేకంగా వాటికి మొగుడు లేడు, గాడిదలు లేవు. అడవిలో గాడిదలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు, గాడిద గ్రామ్య జంతువు. నువ్వు గనక అడవిలోకి వచ్చి నేను చూపించిన గడ్డి కాదని తిని బాగా బలిసి నున్నగా అయ్యావా, నీకు అక్కడ 3 భార్యలు లభిస్తారు, 3 ఆడగాడిదలు ఉన్నాయి, హాయిగా నీ సంసారాన్ని అక్కడే పెట్టుకోవచ్చు అనగానే గాడిదకి ఆహారం మీద ఉద్రేకం రాలేదు. కానీ అక్కడ ఏదో స్త్రీ గాడిద ఉందనగానే ఆడాళ్ళ పేరు చెప్తే ఇవి జంతువులకైనా సరే ఉద్రేకమే వస్తుంది. చూడని, తను ఎప్పుడు కంటితో చూడని, ఊహ కూడా రాని 3 ఆడగాడిదలు అక్కడ ఉన్నాయనగానే పొంగి పొరలుతున్న ప్రేమోత్సాహంతో ఈ మొగ్గాడిదంది, పద పద నేను నీతో పాటు అడవిలోకి వస్తానంది. నక్క గాడిద ఒకదాని వెనకాల ఒకటి బయలుదేరి అడవిలోకి వచ్చినాయి. ఈ దూసరకుడు ఏం చేసింది, ఈ కరాళ ముఖుడున్న గుహ దాకా గాడిదని తీసుకొచ్చేసరికల్లా ఈ దూరం నుంచే గాడిద వాసన వచ్చింది, నక్క వాసన తెలుస్తోంది. సింహం ఏం చేసింది, వచ్చి గుమ్మల్లో నిలబడింది. ఈ గాడిదని చూసేసరికల్లా దాని మీదకి దూకంగానే గాడిద తప్పించుకుంది. సింహం అంత జోరుగా దూకలైపోయింది అనమాట. దానికి అసలే కాళ్ళు నొప్పులు పాపం. సరే గాడిద కాస్త పరిగెత్తుకుంటూ పారిపోయేసరికి దూసరకుడు తెగదిట్టింది సింహాన్ని. ఏంటండి మీ పంజాలో బలవంతా పోయింది, ఇలా ఉన్నారేమిటి, ఒక దెబ్బ కొడితే గాడిద ఎంతది, ఎడంకాలతో కొట్టినా పడిపోవాల్సింది, మీరు కుడికాలతో కొట్టినా పడలేచారు కదా, పారిపోయింది, ఇలా అయితే లాభం లేదండి అనగానే సింహం సిగ్గుపడింది. అది కాదు, నేను రెడీగా లేను, మీరంత చిటుకుని వచ్చేస్తారని నేను అనుకోలేదు, అందుకని కొంచెం మిస్ అయ్యాను, ఈసారి ఎవరినైనా తీసుకురా అంటే ఎవరినో ఎందుకంటే ఆ గాడిదనే తీసుకొస్తానంది నక్క అనేసరికి అది ఇంకెందుకు వస్తుంది ఆ గాడిద, దాన్ని నువ్వు నమ్మించలేవు, ఇంకో ఏదైనా జంతువుని తీసుకురా, ఈ లోపల నేను పంజాన్ని రెడీగా పెట్టుకుంటా, ఎందుకంటే ఈ మూల దెబ్బ తగిలింది, కొంచెం పంజా ఇట్లా లేవడలా కాస్త విప్పుకోవాలి, నేను ట్రై చేయాలి, అదేమిటో చేస్తాను, నువ్వు వెళ్ళి పట్టుకురా అనేసరికల్లా ఈ నక్కంది నేను ఈ గాడిదనే తెస్తానని మళ్ళీ ఊర్లోకి వెళ్ళేసరికల్లా ఆ గాడిద అక్కడ ఎక్కడొక చెరువు దగ్గర నిలబడి గబగబా దాహానికి మంచినీళ్ళు తాగిస్తుంది. ఈ నీళ్లు తాగుతున్న గాడిదంది నక్కను చూసి, ఓరు మావయ్య ఎక్కడికి తీసుకెళ్ళావు నన్ను, అదేమిటా జంతువు అటా మీద పడింది, అయ్య బాబోయ్ అది గనక మీద పడిందంటే చచ్చేపోయేవాడిని, దాని పంజాలు అదిను భయం వేసేలాగా ఉంది, ఎటగొట్ట పారిపోయిచ్చా బాబోయ్, నీకో దండం మీ ఆడవకో దండం అనగానే నక్కంది, జంతువేమిటో భలేవాడివి, ఆడగాడిద అది, రాసభి అని రాస్తారు పుస్తకంలో, ఆడగాడిదా అది అడవిలో బాగా తిని అంత బలిసింది, దాది మామూలు కాలే, అది నిన్ను చూసి నిన్ను కావలించుకుందామనుకుంది, నీ అంతటి నువ్వు ఉద్రేకంతో రాకపోయేసరికల్లా అది కాస్త ఉద్రేకపడింది ఆవిడ, అంతకంటే ఏమీ లేదు, నువ్వు రారా, అంత బలమైన స్త్రీ నిన్ను వలచి పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇంకేం కావాలి, ఎంత చక్కటి పిల్లలు పుడతారు చూడు నీకు అనేసరికల్లా ఈ పిచ్చిగాడిదే మళ్ళీ నమ్మేసింది. ఆ లంబకర్ణుడు నమ్మేసి మళ్ళీ అడవిలోకి వచ్చేసరికల్లా ఏమైంది, ఈ గుహ దగ్గరికి రాగానే ఈ సింహం ఒక్క దూకి 2 పంజా దెబ్బలు కొట్టి గాడిదని చంపేసింది. గాడిదిట వెలకిలా పడిపోగానే సింహం చెప్పింది, ఓయ్ దూసర కూడా కాసేపు కాపలా ఉండు, నేను ఒక్కసారి స్నానం చేసి తర్పణాలు అవి విడుచుకుని వస్తాను, ఎందుకంటే 10 రోజుల నుంచి తినలేదు, మా పెద్దవాళ్ళకి తర్పణాలు విడవలేదని, సింహాలు స్నానం చేస్తాయా అని అడగండి, అది స్నానానికి వెళ్ళింది. అది పోయి నదిలో మునిగి దాని పెద్దవాళ్ళకి తర్పణాలు విడిచి వచ్చే లోపల ఇది చచ్చిపోయి ఇట్లా బలిసి పక్కకి ఇట్లా పడి ఉన్న గాడిదని చూసేసరికల్లా నక్కకి ఉద్రేకం వచ్చేసింది, పక్కన ఆకలిస్తుంది, సింహం వచ్చి తినేదాకా నేను ఎందుకు ఉండాలని చల్లగా ఏం చేసింది, మెత్తగా వేళ్లాడుతున్న గాడిద చెవులు పరపరా నవిలేసింది. తర్వాత ఈ సింహం కొట్టిన దెబ్బ గాడిద గుండెకాయ మీద తగిలి అక్కడ ఇట్లా విచ్చిపోయి నెత్తురు గారుతోంది, ఆ గుండె కనపడుతోంది లోపల నుంచి. ఏం చేసింది, మూతి లోపలికి పెట్టి ఈ గాడిద గుండెని గబగబా నవిలేసింది, తినేసేసరికల్లా ముత్తుడు చేసుకుంది. సింహం వచ్చి చూసేసరికల్లా ఏముంది, తను ఎక్కడ పంజా కొట్టిద్దో అక్కడ బొరీలాగా కనపడుతోంది, దాని గుండె లేదు. తీరా చూస్తే గాడిదకి చెవులు కూడా లేవు. సింహానికి పిచ్చి కోపం వచ్చింది, అవురవురా దూసర కూడా నా వెనకాల ఉండేవాడివి, నేను రాజుని పెద్దవాడిని, పైగా ఈ వేట నాది, నేను తిన్నాక మిగిలింది తినవలసిన వాడివి, ఈ గాడిదకి చెవులు గుండె తినేస్తావా, నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా,
నీకు మర్యాద కూడా లేదే అని తిట్టేసరికల్లా నక్క అంది, భలేవారండి మీరు, ఈ నక్కకి ఈ గాడిదకి గుండెకాయ లేదు, చెవులు లేవు. గుండె చెవులు ఉంటే ఓసారి మీద పడి పారిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందా? దాని గుండె లేదు, చెవులు లేవు, అందుకే దాన్ని తీసుకొచ్చానంటే సింహం నమ్మిందట. తెలివిగా చెప్తే ఎవరైనా నమ్ముతారు. నమ్మేసి శుభ్రంగా నాతో పాటు నువ్వు కూడా తిను, ఆకలిస్తుందన్నావు అని ఆల్రెడీ ఇంతలా ఆరగించిన నక్కని తన పక్కన కూర్చోబెట్టుకుని తనతో పాటు నక్కను కూడా మేపింది. నక్క సింహము రెండు కలిసి ఈ తెలివి తక్కువ అడగాడిదని హాయిగా తినేసినాయి. వారం దాకా ఇంకా బాధ లేదు, వచ్చే వారానికి ఆరోగ్యం కోలుకుంటుందిలే కొంచెం అని చెప్పి సంతోషించినాయి. కథ కంచికి మనం ఇంటికి. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా, ఒక జంతువుల కథ చెప్పుకుందాం. పూర్వమట ఒకానొక అడవిలో ఒక పెద్ద ఏనుగు దాని అంతటా అది చచ్చిపోయిందట. ఏదో ఒంట్లో సమస్య వచ్చిందో, దానికి ఏమన్నా దెబ్బ తగిలిందో పడిపోయింది. ఆ ఏనుగు చచ్చిపడి ఉన్న దగ్గరికి ఒక నక్క వచ్చింది. ఆ నక్క భలే తెలివిగలది. అమ్మ దొరికేసింది ఆహారం అనుకుంది. ఆ ఏనుగు మీద పడి తిందామనుకుంది. కానీ ఏనుగు చర్మం చాలా మందం. ఈ నక్క వల్ల దీని పళ్ళు కూరలు వాటి పదును ఏనుగు చర్మం ముందు దిగదుడుపు. దానివల్ల అవల ఏం చేయాలి? ఏదైనా ఒక పెద్ద జంతువుతోటి ఈ ఏనుగుని చీల్పించాలి. మళ్ళీ ఏనుగు మాంసాన్ని ఎవ్వరికి వాటా పెట్టకూడదు, మనమే తినాలి. ఆలోచించింది. అది చూస్తూ ఉంటే ఒక సింహం ఆ దారిని పోతోంది. ఈ నక్క పరిగెత్తుకుంటూ పోయి సింహానికి ఎదురెళ్ళి, ఆహాహా మహారాజా, ఎంతకాలం అయింది మిమ్మల్ని చూసి, అనుకోకుండా ఒక ఏనుగు మరణించి దొరికింది, మీకోసమే చూస్తున్నాను. ఎందుకంటే ఏనుగు మాంసాన్ని తినడానికి మొట్టమొదటికి హక్కు ఎవరికైనా ఉందంటే ఈ మొత్తం అడవి రాజ్యంలో మీకే ఉంది. మీ ఇద్దరే కదా ప్రధాన శత్రువులు. అందుకని నేను ఈ ఏనుగుని మీకోసం సంరక్షిస్తున్నాను. మీరు ఈ దారిని ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాను. ఇప్పుడే పిటకి పిచికకి అందరికీ చెప్పాము, కబురు చేయమని, మీకు చెప్పమని. మీరే స్వయంగా విచ్చేశారు. రండి రండి అని ఆ సింహాన్ని ఏనుగు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ సింహం ఏమంది ఏనుగుని చూశాక, ఒరే నేను ఇలాగ చచ్చిపోయిన దాన్ని తిన్ను, బతికున్న ఏనుగుని నేను కొట్టి తినాలి. నేను తిన్నాక మిగిలిన వాళ్ళు ఎవరైనా తింటారు, అది వేరే కథ. కానీ నేను ఇలా చచ్చిపోయిన దాని మాంసాన్ని పొరపాటును కూడా తిన్ను. ఒకటి సింహం జాతికి అది విరుద్ధం. నేను రాజును కాబట్టి నేను అసలు చచ్చిన దాని మాంసాన్ని తిన్ను. నువ్వు నా ఆశ్రితుడివి, పైగా నా కోసం నువ్వు ఇలా వెయిట్ చేస్తున్నాను అన్నావు కాబట్టి ఈ ఏనుగుని నీకు దానం చేస్తున్నా, హాయిగా తిను, నువ్వెవరికి ఇవ్వక్కర్లా, హ్యాపీగా తినేసేయి, నేను ఏనుగుని తిన్ను అని చెప్పి సింహం తన దారిని తను హుందాగా వెళ్ళిపోయింది. బాగానే ఉంది పాయింట్. అంటే ఇంకా సింహం మన జోలికి రాదు. కానీ ఇప్పుడు ఈ ఏనుగు చర్మాన్ని చించేదేలా, మనకేమో రాదు కదా. ఇవి బాగా ఆలోచిస్తోంది. చూస్తుంటే దానికి దూరంగా పులిగాండ్రింపు వినపడింది. అర్రే ఈ పులిని తీసుకొద్దామని చెప్పేసి ఆ పులిని ఆ వైపుకి వెళ్ళింది. ఆ పులి కాస్త ఇటు వచ్చి ఏనుగుని చూసేసరికి దానికి నోరు ఊరింది. కానీ నక్కకి భయం వేసింది. ఈ పులిని కనుక రానిచ్చామంటే అది తినేస్తుంది. మనకి మెయిన్ ఇందులో ఉండే మంచి కండకాల పదార్థాలన్నీ వ్యవహారం అంతా మనకు అందదు. అందుకని ఏం చెప్పిందంటే, రండి రండి బావగారు, ఎన్నాళ్ళైందో మిమ్మల్ని చూసి. మన మృగరాజు ఉన్నాడు కదా సింహం గారు, ఆయనే ఈ ఏనుగుని చంపాడు, స్నానం చేసి వస్తానని నన్ను కాపలా ఉండమన్నాడు. మరి పులులు అవి వస్తాయేమో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అసలే పులుల మీద ఆయనకి చాలా కోపంగా ఉంది, ఎంత కోపిష్టిగానే ఉన్నాడు. ఎందుకంటే ఒక పులి ఆయన ఇదివరకు చంపినటువంటి ఒక ఏనుగు మాంసాన్ని పులి అపహరించింది. ఆయన దేని వేటాడాడో దాని మీద ఒక పెద్ద పులి కూడా పడిందని ఆయనకి పులుల మీద చాలా కోపంగా ఉంది. పులి ఏదైనా కనపడితే ఎడంకాలి పంజాతోటి కొట్టి చంపేస్తానన్నాడు. మరి అందుకని నేను ఇక్కడ కాపలా ఉన్నానండి అనగానే పెద్ద పులికి బెదిరొచ్చింది. అమ్మో, సింహం వేటాడి ఆహారాన్ని సిద్ధంగా పెట్టుకుని వెళ్తే ఆకలి మీద ఉందన్నమాట. ఆకలి మీద ఉన్న సింహాన్ని కనపడితే ఏమిది, ఎడంకాలు ఏమిటి, కుడికాలతోటి కూడా కొట్టేస్తుంది. నాకెందుకు వచ్చిందని, వద్దులే వద్దులే, నేను వెళ్ళిపోతాను, నేను వేరే ఏదన్నా చూసుకుంటాను అని చెప్పి పులి పక్కకి వెళ్ళిపోయింది. పులి అయితే తప్పించుకుని అవతలిపోయింది, బాగానే ఉంది. మరి ఈ ఏనుగుని చింపేది ఎట్లా? ఏనుగు మాంసం తినాలంటే చర్మాన్ని చీల్చాలి. దీనికి అర్థం కావట్లా నక్కకి, ఏం చేస్తే దీని మాంసాన్ని నేను తినగలను అని. ఈ లోపల చిరత పులి కనపడింది. కనపడేసరికల్లా దీన్ని తట్టింది నక్కకి మంచి ఐడియా. ఆ చిరత పులిని కేకేసింది, బావా బావా రా రా రా, ఎన్నాళ్ళైందో నిన్ను చూసి అని చెప్పి పిలిచేసరికల్లా చిరత పులి దగ్గర రాగానే చచ్చిన ఏనుగుని చూసింది, లొట్టలేసింది. అబ్బబ్బా భలేగా ఉంది ఏనుగు, భలే కండపట్టుంది. ఎవరిదో అంది. సింహాంతండి, ఆయన చంపేశాడు, కానీ స్నానం చేసి వస్తాను,
పితృతర్పణాలు అవి విడవాలి కదా. ఆహారం అంటే ఆయన వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి తింటాడు సింహన్ రాజు గారు. రోజువారీ తిండు, ఒకసారే తింటుంది సింహం, చాలా రోజులకు ఒకసారి. అందుకని అప్పుడు స్నానం చేసి దేవతార్చన చేసుకుని పితృతర్పణాలట, వాళ్ళ పెద్దవాళ్ళకి తర్పణాలు విడిచి రావడానికి వెళ్ళింది. ఆయన వెళ్ళాడు కాబట్టి నేను ఇక్కడ కాపలా ఉన్నాను అనగానే చిరుతపులి అంది, అలాగా మరి ఇది సింహందంటే మనం దీని జోలికి రాకూడదు అనేసరికల్లా నక్కంది, బలివారండి, ఏం పర్వాలేదు, నేను చూస్తానులేండి, మీరు పని చేయండి, శుభ్రంగా చీరేసి ఓ పక్కన 4 కండలు లాగేసేయండి, ఏం కాదు, నేను మాట్లాడతానండి అనేసరికి చిరుతపులి అంది, అమ్మ బాబోయ్, సింహంతో పని పోయి చాలా కష్టం, నాకు అందులో సగం బలం కూడా లేదు, ఆయన దెబ్బ కొట్టాడంటే నేను అయిపోతానంటే. నక్కంది, బలేవారండి, నేను లేనా బావగారు, నేను ఇక్కడే ఉంటా, నేను అవతల నిలబడి చూస్తూ ఉంటా, సింహం వచ్చే సమయానికి చెప్తా, మీరు శుభ్రంగా ఒక బొరి పెట్టి హాయిగా తినండి, ఏం పర్వాలేదు అనగానే చిరుతపులికో పక్కన నోరు ఊరిపోతుంది, ఆకలి వేస్తుంది, రెడీగా సిద్ధాన్నం ఆహారం సిద్ధంగా ఉంటే ఎవరికి వదిలేయాలనిపిస్తుంది. సరే చిరుతపులి ఏం చేసింది, ఒక్క దూకు దూకి పళ్ళతోటి గోళ్లతోటి ఏనుగుని డొక్కల్లో అన్ని పక్కలకి చీల్చింది. చర్మం అంతా చీలిపోయి రక్తం జల్జల్లాడుతూ వస్తుంది. ఏనుగు చచ్చిపోయి ఎక్కువసేపు అవల. అది కరెక్ట్గా కండలో మొహం పెట్టి ఇట్లా నోటితో పట్టుకునేసరికల్లా నక్క కేకలు పెట్టింది, బాబోయ్ బాబోయ్, సింహం వచ్చేస్తోంది, ఓ చిరుతపులి బావగారు పరిగెత్తండి పరిగెత్తండి అని. ఆ మొదటి బయట ఏం పట్టుకుందో చిరుతపులి, అంతే, ఆ ఒక్క బయటతోటి నోట్లో ఉన్న దాంతో ఒకటే పరుగు, మళ్ళీ నుంచోల. ఈ నక్క అమ్మయ్య అనుకుంది, వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, ఏనుగు డొక్కల పక్కనంతా చీరిపోయి ఉన్నాయి, కండ లోపల నుంచి ఎర్రటి మాంసం కనపడుతోంది. అమ్మయ్య అనుకుంది. చటుక్కున ఏం చేసింది, అందులో మొహం పెట్టి తనివి తీరా ఆస్వాదిస్తూ ఒక్కొక్క ముక్క నవ్వులుతోంది. ఇంతలో ఏమైంది, ఒక బలిసిన ఒక నక్క వచ్చింది అక్కడికి. మామూలుగా నక్కలు డొక్కుల్లా ఉంటాయి, ఎండుగా ఉంటాయి, కానీ దీని మీద అది బలంగా ఉంది. ఆ నక్క వచ్చింది కోపంగా వచ్చి కలబడబోయింది. ఆహారం కనబడితే నక్కలు కుక్కలు కొట్టుకుంటూ మొదలు పెట్టేసరికి ఈ ఆహారం ఈ ఏనుగుని భక్షిస్తున్నటువంటి మొదటి నక్క ఉంది కదా, అదేం చేసింది, అవురవురా, నేను పొద్దున్నుంచి దీనికి కాపలాగాసి సింహాన్ని వెళ్ళగొట్టి పెద్ద పుల్లిని వెళ్ళగొట్టి తెలివితేటలుగా దీన్ని చీల్పించి చిరుతపుల్లిని కూడా వెళ్ళగొడితే నువ్వెవడో తగుదునమ్మా అని ఇప్పటికిప్పుడు తిండి కనపడంగానే నా మీద పడతావా, నీ సంగతి తేలుస్తానని ఆ వచ్చిన వాడితో హోరాహోరీ యుద్ధం చేసి శతవిధాల యుద్ధం చేసి ఆ నక్కని మెడ మీద కోరికేసింది. ఆ రెండో నక్క చావుదేవుడా అని బతుకు జీవుడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఈ నక్క ఇంకా ఎవ్వరు రారు, నేను ఇక్కడ క్రోధంగా ఉన్నాను కాబట్టి ఈ నక్క పోయి మిగిలిన వాళ్ళకి చెప్తుంది, ఇక్కడ ఆహారం ఉంది కానీ ఇక్కడ పెద్ద నక్క ఉంది, అది ఒప్పుకోదు అని చెప్తుంది, ఇంకా ఎవరు రారని హాయిగా తిన్నంత తిన్నది ఆహారం. ఈ నక్క చూడండి 4 రకాల ప్లాన్లు చేసింది. సామధాన భేద దండోపాయాలు. మొదటిది, సింహం వచ్చినప్పుడు చాలా సామరస్యంగా మీకోసమే, ఇదంతా మీదే, మీ తర్వాతే నేను అని ముద్దుగా మాట్లాడింది. సింహం నాకు అసలు ఇది వద్దే వద్దు, నువ్వే తీసుకోపో అంది. రెండోసారి పులి వస్తే ఆ పులికేమో మీకు సింహానికి మీ మీద కోపంగా ఉంది, మీరు కనపడితే అంతు చూస్తానంటుందని డివైడ్ అండ్ రూల్ చేసింది, భేదోపాయం. ఏనుగుని సింహాన్ని పులిని రెండింటినీ సెపరేట్ చేసింది. పులి వెళ్ళిపోయింది. మూడోసారి చిరుతపులి వస్తే దానికి దానం నీకు కావలసినంత తిను, నీ తర్వాతే నేను తింటా, నీ తర్వాతే సింహానికి ఇస్తా అని చెప్పి చిరుతపులిని మభ్యపెట్టి నేను నీకు ఇస్తున్నానని చెప్పి చిరుతపులితోటి ఆగా ఏనుగుని చీల్పించి దానికి నలకంత కూడా ఇవ్వకుండా అదేం నోరు పెట్టి మొదట కండ కొరికిందో అంతే పారిపోయింది, పంపించేసింది. 3 అయ్యాక ఆఖరిది దండోపాయం. తనలాంటి వాడు ఒకడు వచ్చేసరికల్లా వాడి మీద యుద్ధానికి దిగి వాడిని మెడ కరిచేసి మ్యాక్సిమం భయపెట్టి దాన్ని బయటికి పంపించేసి తన ఆహారాన్ని సొంతం చేసుకుంది. ఇది సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రతి వాళ్ళు తమ జీవితంలో చాలాసార్లు ఈ ఉపాయాలని చేయవలసే ఉంటుంది. ఎవరితోటైనా సామరస్యంగా ప్రవర్తించాలి, లేదా 2 వ్యక్తుల మధ్య తేడాన్ని చూపించాలి, దానం చేయాలి, లేదా పోట్లాటకైనా దిగాలి. దిగైనా సరే నీ పనిని సాధించుకోవాలి. ఒక పనిని సాధించాలంటే సామధాన భేద దండోపాయాలు 4టిని ప్రతి వాళ్ళు వాడవలసిందే. ఎంత వైజ్గా వాడతారు, ఎంత తెలివిగా వాడతారు, ఎంత సమయస్ఫూర్తితోటి వాడతారు అనే దాన్ని బట్టే వాళ్ళ సక్సెస్ ఉంటుంది జీవితంలో. మీరు సక్సెస్ కావాలంటే ఈ 4 ఉపాయాలని కావాలంటే ఒక పేపర్ మీద రాసుకొని కరెక్ట్గా వర్కౌట్ చేసి కనుక ప్లాన్ చేశారంటే
ఎంత బాగా కుదురుతుందో. ఈ ఉపాయాలనే విష్ణు శర్మ గారు రాజకుమారులకి తెలియజేశారు. కథ కంచికి మనం ఇంటికి.